అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మహబూబాబాద్ జిల్లా తురూరు భగత్ నగర్ లోని స్వర్ణ గణపతి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథుని యొక్క మండపానికి అయితే వచ్చేసినాం. వీరు 9 రోజులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి పూజలు చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రత్యేకతలతోని ఈ సంవత్సరం గణనాథికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు అనేది డీటెయిల్స్ గా వారి యూత్ తోని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి స్వామివారు ఏ విధంగా ఉన్నారు ఏంటనేది అన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ లో అయితే మనకు గజేంద్రునికి సంబంధించిన తలలను అయితే ఏర్పాటు చేసినారు. మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూద్దాం అంటే వర్షం అయితే పడుతుంది. సో నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. మనకు స్వామికి సంబంధించి ఎంట్రన్స్ లో ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ హోమంకి సంబంధించింది అయితే ఏర్పాటు చేసినారు. కాకపోతే వర్షం పడడం వల్ల కవర్ అయితే కప్పినారు. అలాగే స్వామివారికి మెయిన్ ఇక్కడ చూసినట్లయితే ఇంకో గణపతిని ఉంచినారు. ఇరుపక్కల గజేంద్రులు ఉన్నారు. సో అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు టెంకాయ కొట్టడానికి అయితే ఒక స్టాండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో అందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ డే ఎట్లా జరిగిందన్న? జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో స్వర్ణ గణపతికి. గత 15 సంవత్సరాల నుంచి మన స్వర్ణ గణపతిని నిలబెట్టుకుంటున్నాము. మేమే కాదు, ప్రతి ఒక్క మంది భక్తులు మనస్ఫూర్తిగా ఆరాధ్య దైవంగా నిలిచాడు. 15 సంవత్సరాల సందర్భంగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు అన్నదానం, నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు. అలాగే నిత్య హోమం కార్యక్రమం యథావిధంగా ప్రతిరోజు. కుంకుమ పూజ గాని, గరిక పూజ గాని, గో పూజ గాని మన ఎవ్రీ ఇయర్ చేసినట్టు ఈ ఇయర్ కూడా అలానే చేస్తున్నాం. ఓకే. సో అన్న, మెయిన్ గా ఇప్పుడు ఈ డెకరేషన్ కావచ్చు, స్వామివారి యొక్క డిజైన్ కావచ్చు, సో ఎవరి కాన్సెప్ట్ ఇదంతా? ఇది మొత్తం మా టీమ్ది. మేము దగ్గర ఒక 10 మంది ఉన్నాము. మా 10 మంది ఏం చేస్తా అంటే ప్రతి ఇయర్ నెక్స్ట్ ఇయర్ పెట్టే గణపతికి ఆల్రెడీ కూర్చొని ఇది ఎలా చేస్తే బాగుంటది, పబ్లిక్ కి లోపలికి భక్తి మార్గంలో ఎలా తీసుకెళ్తే బాగుంటది అని మేము అందరం కూర్చొని డిసైడ్ చేసిన మూర్తి. సో ఈ మోడల్ ఏంటి, గణపతి యొక్క మోడల్? ఈ సంవత్సరం 15వ సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరం మూర్తి నిజస్వరూపం, స్వామివారి నిజస్వరూపం మూర్తి. అంటే ఒరిజినల్, అంటే అప్పుడైతే ఎవరైతే మన శంకరుడు అయితే మన గజేంద్ర స్వామి గజేంద్ర రూపం, న్యాచురల్ రూపం అన్నట్టు. ఈ ఇయర్ ఎన్ని ఫీట్ల హైట్ ఉంది? ప్రతి ఇయర్ వచ్చేసి మనకి 8 ఫీట్ల గణపతి, అంటే మట్టి గణపతి. ప్రతి సంవత్సరం గత ఒక 7-8 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ గణపతి, మట్టి గణపతికి ప్రయారిటీ ఇస్తాం. ఈ సంవత్సరం కూడా మట్టి గణపతి. సో అలాగే ప్రధానంగా 15వ సంవత్సరం సందర్భంగా మీరు ప్రతిరోజు అన్నదానం కావచ్చు, అలాగే హోమం కావచ్చు. సో మరి ఖర్చు అయితే చాలా అవుతుంది కదా, సో దానికి దాతలు ఏ విధంగా సహకరిస్తున్నారు? ప్రతి సంవత్సరం మనకి అందరి దగ్గర నుంచి చందాలతో తీసుకొస్తున్నాము. మనకి ఇక్కడికి వచ్చే మన గణపతికి డొనేషన్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ గత ఒక 20 మంది మాత్రం కంటిన్యూస్ గా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చందా రూపంలో ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మన యొక్క గణపతి స్పెషాలిటీ ఏంటంటే మన యొక్క గణపతికి ప్రపంచం మూల నుండి మనకి లండన్ నుంచి వస్తాయి, అమెరికా నుంచి వస్తాయి, మళ్ళీ లోకల్ వస్తాయి, నాన్ లోకల్ నుంచి వస్తాయి, ముంబై నుంచి వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఉన్నా లేకపోయినా మన గణపతికి అక్కడి నుంచి డొనేషన్స్ వస్తాయి. ఓకే, సూపర్ సూపర్ సూపర్. సో అలాగే మెయిన్ ప్రధానంగా మన యూత్ నుండి ఎవరు ఆర్గనైజ్ ఎక్కువ చేస్తున్నారు? ఆర్గనైజేషన్ అంటే ప్రతి ఒక్కరు ఉంటారు. మాకు బాగా సహకరించేది అంటే మా బావగారు కావచ్చు కానీ, మా ఫ్రెండ్ కావచ్చు కానీ, అన్నయ్య, మా దోస్తు, ప్రతి ఒక్కరు రిలేషన్ ప్లస్ మన చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి మొత్తం అంతా ఉన్నారు. ఈ 10 మంది ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ మాత్రం మెయిన్ మెంబర్స్ కింద. సో ఈ మన చుట్టుపక్కల ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ ఎట్లున్నది? ఈ కాలనీలో మాత్రం మన కాలనీ మన తొర్రూరు మొత్తంలో తాగకుండా తినకుండా నీటిగా ఒక క్రమ పద్ధతిలా స్వామివారికి పూజలే గాని, ఇక్కడ మన స్వామివారి దగ్గర స్పెషాలిటీ ఏంటిదంటే నిత్యం విష్ణు సహస్రనామ పారాయణము, లలిత సహస్రనామ పారాయణము, లక్ష్మీ సహస్రనామ పారాయణము ప్రతిరోజు నిత్యం జరుగుతూనే ఉంటది. మళ్ళీ మన ఇంకో దగ్గర స్పెషాలిటీ ఏంటిదంటే 55 కేజీల లడ్డు. మన మహబూబాద్ డిస్టిక్ లోనే మనదే పెద్ద లడ్డు. మనకు ప్రతి ఇయర్ 10 రోజులు పూజలు అందుకున్న తర్వాత స్వామివారి లడ్డుని ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రాని ఎడల
పులిహోరతో పాటు లడ్డును కూడా ప్రతి ఒక్క ఇంటింటికి పంచడం జరుగుతుంది. సూపర్ కాన్సెప్ట్. వేలం పాట అనేది లేకుండా ఈ లడ్డు లేకుంటే వేలం పాట వేస్తే ఎవరో వచ్చి కొనుక్కొని పోతారు, ఉన్నోళ్ళు వచ్చి కొనుక్కొని పోతారు. వస్తే ఇక్కడ మనకి నిత్య పూజలు 10 రోజులు పూజలు జరిగిన తర్వాత వాళ్ళు ఎవరు వచ్చి తీసుకొని పోతే ఇస్తారు అనుకో, మనకి ఇస్తారు టీం మెంబర్ కి. మిగతా ఇక్కడ రిక్షా వాళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు, 10,000 కొనలేరు కదా. అయితే మా కాన్సెప్ట్ ఏంటంటే సరే అందరికి ఈ ప్రసాదం అందరికి ముట్టాలి. ఈ స్వర్ణ గణపతి అంటే చాలా పవర్ఫుల్. వచ్చి నమ్మితే నిష్ఠగా నమ్మితే మనస్ఫూర్తిగా అంటే చాలా మంది కోరికలు నెరవేరుస్తుండ్రు. కాబట్టి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మా టీం ఒక 5-6 మందివి మనస్ఫూర్తిగా మా పనులను వదిలిపెట్టుకుని ఆయన కోసానికి సంవత్సరం ఒకసారి వచ్చి మేము మొత్తాన్ని కటాయించి ఒకటి ఇంకోటి మెయిన్ ఎందుకంటే సరే అందరు గణపతి పెడుతున్నారు అన్ని చెప్తారు అన్ని దిక్కుల, కానీ మెయిన్ మా స్వర్ణ గణపతి దగ్గర ఉన్న నిష్ట ఏంటంటే అయ్యగారు వచ్చి కంకణం కట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఎవరు ఎక్కడికి ఏం చెయ్యరు, తాగుడు బిగులేదు, తాగే వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కనియం నిమజ్జనం వరకు. ప్లస్ నిమజ్జనం కొంతమంది ఏం చేస్తారంటే చాలా వరకు విగ్రహం ఎక్కించిన తర్వాత పోదరు చేస్తారు చాలా వరకు. అట్లా కాకుండా మా దగ్గర స్వర్ణ గణపతి దగ్గర ఏముందంటే గత 15 సంవత్సరాల నుండి మేము ఆల్రెడీ వినాయకుడు ఎక్కిన తర్వాత తీసుకెళ్లి ఆయన నిమజ్జనం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు పిల్లలు, అంతేగాని అంతవరకు మా దాంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఈ 5-6 మంది పిల్లలు లేదు, ఎప్పటికీ వాళ్ళు మస్తు నిష్ఠగా ఉంటారు, చేస్తారు. కాబట్టి అందుకే ఆ స్వర్ణ గణపతి చాలా వరకు అందరికీ మనస్ఫూర్తిగా ఆయన సహకరిస్తున్నాడు. ఇది అలాగే మొత్తం టీం మెంబర్స్ ఎంత మంది? ఒక 6-7 మంది ఉన్నాం మొత్తం టోటల్ గా 10 మంది టోటల్. వర్క్ చేసేది ఒక 6 మంది దాకా ఉంటారు చేసేవాళ్ళు కంటిన్యూగా. ఆయనకి ఇది వచ్చిందంటే సంవత్సరం ఒకసారి వచ్చిందంటే ఆయన కోసానికి మొత్తం అంత మొత్తం టైం కేటాయించి నిష్ఠగా పూజ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు మన ఏరియా వాళ్ళు కూడా కాలనీ వాళ్ళు వచ్చి పూజలు నిష్ఠగా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నమ్ముతారు. నమ్మి ఈ స్వర్ణ గణపతి అంటే చాలా వరకు ఫేమస్ అయిపోయింది ఆయన. ఎందుకంటే ఆయన వచ్చిన వాళ్ళందరూ కోరికలు నెరవేరుస్తూ ఇంకా రప్పించుకుంటున్నాడు ఆయన. ఈ నిత్యాన్నదానం కూడా మాకు అంటే ఆయన ఆజ్ఞ అంటే మీ సేవకులం, అంతేగా ఆయన ఆజ్ఞిస్తే మీ సేవ చేస్తాను. ఇక మా వాళ్ళందరూ చాలా మంది సహకరిస్తారు. ఇట్లే ఈ స్వర్ణ గణపతి లైఫ్ లాంగ్ మంచిగా అష్టైశ్వర్యాలుగా అందరికి ఇవ్వాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో అన్న సతీష్ అన్న, సో అలాగే ఇప్పుడు ఈ మూర్తిని ఎక్కడ తయారు చేయించారు? ఇది మనకి వరంగల్ మన వెనువల మార్కెట్ ఉంది కదా, వెనువల మార్కెట్ దగ్గర మనం ఒక 7-8 సంవత్సరాల నుంచి అక్కడనే చేపిస్తున్నాం. వాళ్ళు కలకత్తా నుంచి వస్తారు, కలకత్తా కళాకారులు, వాళ్ళ దగ్గర నుంచే మనకి మట్టి గణపతి తయారు చేపిస్తాం. సో ఆల్రెడీ మేకింగ్ వర్క్ కూడా నేను నా వీడియోలో అప్లోడ్ చేసిన. అవునండి, ముందు కూడా అప్పుడు కంప్లీట్ గా ప్రైమరీ వర్క్ అయిపోతుంది, అప్పుడు చేసేసిన. సో అలాగే ఇప్పుడు నిమజ్జనం ఏ విధంగా చేయబోతున్నాం? నిమజ్జనం మనము అందరిలాగా ఈ ఆడంబరాలు ఇవన్నీ లేకుండా భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక పద్ధతి ప్రకారము కోలాటంలతో కాలనీ పిల్లలు అందరూ ఆడపిల్లలు చిన్న పిల్లలతోని వాళ్ళతోని కోలాటం పద్ధతిలో సాంస్కృతిక కార్యక్రమం పద్ధతి ప్రకారమే తీసుకుపోయి స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎన్నో రోజు చేయబోతున్నారు? ప్రతి 9 నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. సూపర్. సో ఇంకెవరైనా మాట్లాడతారా మన దాంట్లో? అన్న మాట్లాడుతున్నారు, నరేష్ మాట్లాడుతున్నారు. మీరు ఎవరు మాట్లాడతారంటే వారికి మైక్ ఇద్దాం. మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పొచ్చు, ఏం నో ప్రాబ్లం. ఇప్పుడు నార్మల్ గా పిపి గణపతి కాకోకుండా మేము అన్ని విధాలుగా పద్ధతి ప్రకారంగా ఇక్కడ ఆచారాల ప్రకారంగా గణపతి నిమజ్జనం చేయాలని, తర్వాత గణపతి ఉత్సవాలు చేసుకోవాలని మట్టి గణపతిని వాడుతున్నాం. మట్టి గణపతి కాన్సెప్ట్ వాడుతున్నాం. ఎందుకంటే పద్ధతి ప్రకారం తర్వాత ఇటు పూజలు అయితే అయింది, లేడీస్ కి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కాలనీ వాసులు కూడా ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే నైవేద్యాలు అయితే ఏంది, వచ్చి రావడం పూజలు అయితే ఏంది, వచ్చిన వాళ్ళు పెద్ద ప్రకారం వస్తున్నారు చేస్తారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు రావడం పూజలు చేసుకొని పోవడం, వాళ్ళకు కూడా అన్ని విధాలా మంచి జరుగుతున్నది. చాలా మంది మాతో అన్నారు మేము ఏదనుకుంటున్నామో అందువల్ల మాకు నెరవేరుతున్నది. చాలా మందికి అయితే వినాయకుడు ఇవ్వడానికి అయితే ఇప్పటికైతే లైన్ ఉన్నారు. ఇప్పుడు 6 ఇంకా 5-6 నెంబర్లు ఉన్నారు. ఈసారి వచ్చి గంధం రాజు గారు ఇచ్చినారు, నాకు కూడా ఉన్నది. నేను కూడా 2 years ముందు చెప్పిన ఇస్తే నాకు నా నెంబర్ వచ్చేసి ఇంకా 2 సెకండ్ ఉన్నది, సీరియల్ ప్రకారం ఉన్నది. ఇప్పుడు వినాయకుని దాత రావడానికి చాలా మంది ఉన్నారు కదా, సో మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు అంతమందిలో సెలెక్ట్ అంటే ఇప్పుడు లైన్ ప్రకారం అంటే ఇప్పుడు డ్రా చేస్తారా లేకపోతే ముందు ఇప్పుడు ఎవరు ముందు చెప్పిర్రో ఎవరు క్రమ పద్ధతి ఎవరు ముందు చెప్తారో ఎవరి తర్వాత ఒకరు ముందని ఒకరు తర్వాత అని, ఇప్పుడు మన కమిటీ మెంబర్ అని చెప్పి ఇప్పుడు కమిటీ మెంబర్ చెప్పి వాళ్ళు ముందని అట్ట కాదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దాదాపుగా 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇయర్ వచ్చేసి 2026. 25 ఎవరు ఇచ్చారు? 25 అంటే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక కాకుండా ఎవరైతే ముందు చెప్పుకున్నారో వాళ్ళు ఆ విధంగా ఇచ్చుకుంటూ పోతున్నారు. అంతే
అందరికి చాలా వచ్చే విధంగా బాగుంది. అందరికి వచ్చే విధంగా ఆ. ఉన్నది కనుక పూజల పాటలు కూడా ఖచ్చితంగా వస్తున్నారు. ఆ. తర్వాత ఇక్కడ చేసే పద్ధతి కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అవును. ఒక ఎలాంటి ఇంతవరకు అయితే మేము స్వరం గది పెట్టి కానీ 15 సంవత్సరాల నుంచి ఒక ఇష్యూ అనేది ఒక ప్రాబ్లమ్స్ అనేది అలాంటిది ఎక్కడ అంతా సాఫీగా సాగుతుంది. సాఫీగా సాగుతుంది, సాఫీగా నిమజ్జనం అవుతుంది, ఓకే, సాఫీగా వస్తుంది. థ్యాంక్ యూ జై శ్రీ గణేష్ సార్. ఇంకెవరైనా నెక్స్ట్ ఈయనే దాదా. ఒక్క నిమిషం నేను చెప్తా, ఒక్క నిమిషం చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మన సాయి గారికి బర్త్డే విషయం చెప్తా మన ఛానల్ తరపున. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి. ఎందుకంటే తనది ఈ రోజు బర్త్డే స్పెషల్ గా వారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు మనం మన ప్రేక్షకుల కోసం బ్లాగ్ చేయడానికి అయితే వచ్చేసిన. సాయి, హ్యాపీ బర్త్డే, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. సో మచ్. చెప్పేసే సాయి. నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి పుట్టి ఇక్కడనే పెరిగిన, ఓకే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. కానీ నేను ఒక 8 years నుంచి అయితే ఈ కమిటీలో జాయిన్ అయ్యి నేను ఇంకొంచెం పెద్ద స్టేజ్కి వచ్చిన తర్వాత, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇందులో జాయిన్ చేసుకున్నారు. అప్పటి నుంచి నేను ఒక 4 years నుంచి వరంగల్ ఉంటున్నా. ఓకే. నేను ఎక్కడున్నా కూడా ఈ 10 రోజులు అయితే ఖచ్చితంగా వచ్చి ఇక్కడే ఉంటా, ఇక్కడే పడుకుంటా, ఇక్కడే ఉంటా. ఇప్పుడు అన్న ముంబైలో ఉంటాడు, అన్ని పనులు ఇడిచి పెట్టుకొని ఖచ్చితంగా ఈ 15 రోజులు ఇక్కడే ఉంటాడు. ఓకే. ఆ అన్న సాఫ్ట్వేర్ చేస్తాడు హైదరాబాద్. అయినా కూడా 10 రోజులు వచ్చి ఇక్కడనే ఉంటాడు. ఓకే. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ 10 రోజులు 15 రోజులు ఇక్కడ ఉంటాం. ఓకే, సూపర్. అది మేము నిష్టగా ఉంటాం, మనస్ఫూర్తి ఇస్తాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి, జాబులు కాని వాళ్ళకి జాబులు వచ్చినాయి. ఓకే. స్వర్ణ గణపతి అంటే చాలా పవర్ఫుల్. మాకు మనస్ఫూర్తి మొత్తం 100% అవుతుంది. లండన్ నుంచి డొనేషన్స్ వస్తున్నాయి అన్న చెప్పినట్టు, ముంబై నుంచి వెళ్ళి. సో అన్ని విధాలుగా ఇక్కడ మంచి జరుగుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? నరేష్ నరేష్ దా. మాట్లాడు. ఉన్నారు, మీరే ఉన్నారు. అని మాట్లాడుతారా? రెడీ జై శ్రీ గణేష్ నరేష్ గారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. సో మీ అనుభవం, మీ 15 సంవత్సరాల అనుభవంలో ఏమేమి చేసిండ్రు, ఇంకేమేమి చేయబోతానికి రెడీగా ఉన్నారు? ఇక youth ఇంకా support చాలా ఎట్లా? ఉన్నాయి చేయబోయేటి. స్టార్టింగ్ ఎలా జరిగిందంటే, మేము కాన్సెప్ట్ ఏంటంటే, సతీష్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. మనీ కానీ సతీష్ కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. మేము అనుకున్నాం కదా, ప్రతి గల్లీలో గణేష్ని పెట్టుకుంటాం, మనం పోతున్నాం, అందరూ అటు వెళ్తున్నాం కదా, మన గల్లీలో ఎందుకు పెట్టుకోవద్దు అనే కాన్సెప్ట్ తోటి మేము 2010లో మేము స్టార్ట్ చేసాము. ఇప్పటికీ 15 సంవత్సరాలు జరుగుతుంది. 15వ వసంతం అడుగు పెట్టాము మేము. ఓకే, సూపర్. అయితే నేను ఇద్దరం కలిసి ఏం చేసామంటే, మాక్సిమం అయితే పక్కన పెట్టేసాం. ఫస్ట్ తెలియక Okay. 12 feet గణపతిని మేము తెచ్చి మేము ముగ్గురం నలుగురమే ఉన్నాం. ఆయన కూడా చాలా పద్ధతిగా హ్యాండిల్ చేసుకున్నాం. మేము మంచిగా పూజలు నిర్వహించినాం. మాకు రాజేందర్ అని ఒక అన్న ఉండేది, ఆయన ఈ నామకరణ చేసింది కూడా ఆయన. స్వర్ణ గణపతి యూత్ అనేది మనకు బాగుంటది, మనకు మంచిగా ఉంటది గణపతికి అని చెప్పి ఆయన నామకరణ చేశారు. సూపర్. అదే పద్ధతిలో మేము కూడా కొనసాగుతున్నాము. ఆయన స్వర్ణ కళాకారుడు, ఆయన ఓకే. గోల్డ్ స్మిత్. అలాగే నేను ఇక 15 సంవత్సరాల నుంచి ఇలా గణపతిని అక్కడ పెట్టుకుంటూ బీజం వస్తున్నాం. స్టార్ట్ అయింది. ఇక్కడ కోరుకున్న కోరికలు అందరికి నెరవేరుతాయి. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మాకు స్వామి వారికి ఏది కావాలన్నా కూడా వాళ్ళే డొనేషన్స్ కానీ, ఇంకేదైనా అన్నదానాలు కానీ, ఇంకేదైనా పూజా సామాన్ కానీ, అఖండ దీప నూనె కానీ, ఏదైనా కూడా వాళ్ళంతా వాళ్ళే స్వయంగా వచ్చేసి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు మాకు ఈ ప్రజెంట్ గణపతి అయితే నిష్టగా ఇక్కడ మాకు 10 రోజులు 9 రాత్రులు 10 రోజులు ఉంటాడు. అందరు కూడా మంచిగా కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుస్తారు. యాక్చువల్లీ గణపతి అనేది మనకి ఎలా వచ్చిందంటే, 1893లో బాలగంగాధర్ తిలక్ గారు మన బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు అందరూ మనం మాట్లాడుకోవడానికి అప్పుడు బ్రిటిష్ వారు పోలీసులు కొట్టేది కదండి. మన స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి మనకు గణపతి చాలా ఉపయోగపడ్డాడు. అయితే బాలగంగాధర్ తిలక్ గారు ఏం చేస్తే, గల్లీలో వినాయకుని పెట్టి వాళ్ళందరినీ ఒక ఐకమత్యంగా చేసి వాళ్ళలో స్వతంత్ర ఉద్యమాన్ని నెలకొల్పి అలా మన గణపతి చేశాడు మనకు అందరికి. అలాగే ఇలా ప్రతి గల్లీలో ఇలా వచ్చి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలా మనం బాలగంగాధర్ తిలక్ గారిని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. గణపతికి మూల కారణం ఆయన పెట్టడం. ఓకే, పిల్లలకు కూడా మనకు ఇక్కడ స్టడీ పూజ నిర్వహిస్తాం. సరస్వతి పూజ అనేది నిర్వహిస్తాం. పిల్లలందరికీ ఎన్నో రోజు చేస్తారు అది? ఆదివారం అంటే జనరల్ గా ఏదో ఎప్పుడు ఆదివారం, ఎప్పుడు వచ్చినా ఆదివారం నాడు వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది. వినాయక చవితి స్టార్ట్ అయినా ఆదివారం, ఫస్ట్ ఆదివారం. ఓకే. సో ఇది నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు కొంచెం ఉన్నది. ఓకే, సూపర్. మనకు నిర్వహించి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ, పిల్లలకు కావాల్సిన సామాగ్రి ఎంకరేజ్మెంట్, వాళ్ళు ప్రోత్సహించేటట్టు, భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు ఉండేటట్టు మనం గిఫ్ట్స్ కూడా ఇస్తాం వాళ్ళకు. అన్ని మహిళలకు ముగ్గుల పోటీలు, రంగవల్లి కార్యక్రమాలు నిర్వహిస్తాం, పోటీస్తాం. మేము మంచిగా వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ ఇయ్యంగా పార్టిసిపెంట్ ప్రైజులు కూడా డిసప్పాయింట్ కావద్దని మహిళలు కూడా మేము ప్రోత్సహిస్తాం మంచిగా. శుక్రవారం రోజు మన ఈ
వారంలో శుక్రవారం వస్తే కుంకుమ పూజ నిర్వహించుకుంటాము. ఓకే. నిర్వహించుకొని వాళ్ళు వచ్చిన మహిళలకు ఒక గణపతి వెండి విగ్రహాన్ని ఇచ్చి వాళ్ళు పూజించి వాళ్ళ ఇంట్లో పూజలు ఈ సంవత్సరం మొత్తం నెలకొల్పేలా మేము కాన్సెప్ట్ తీసుకెళ్తాం. ఎంతమంది పాల్గొంటే అంతమందికి మనం ఇస్తాం. ఆ గణపతి ఆశీస్సులు అందరికి ఉండాలి కదా, అందుకని సామాన్ కూడా మేమే ఇస్తాం. ఓకే, బాగుంది. ఏది మన కుంకుమ పూజకు సంబంధించిన తాంబూలం గాని, మన గాజులు గాని, మన ఏంటి ఆ పూజకి ఏమైతే పూజ సామాగ్రి మొత్తం కంపెనీ పూజ సామాగ్రి మన మొత్తం యూత్ కమిటీ మెంబర్ ఇచ్చేస్తుంది. అలాగే వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళ ఇంట్లో సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి గణపతి ఆశీర్వాదంతో ఒక గణపతి ప్రతిమ ఇస్తాం, వెండిది. వాళ్ళు ప్రతి సంవత్సరం నిత్యం 365 రోజులు నిత్యం ఆ స్వామివారికి సేవలో ఉండడానికి ఒక భక్తి భావన ప్రారంభం. సూపర్. ఇంకెవరైనా మాట్లాడతారా? సరే మాట్లాడు సార్. జాబ్ వచ్చింది చెప్పు. మనీ సో ఇక్కడ మనకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు అయితే వచ్చేసినారు. సో అమ్మతోనైతే మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మాకు మన వీధిలో మంచి వినాయకుడు మాకు పెట్టారు. మంచిగా అనిపిస్తుంది సార్. మీకు దండం పెడతా. మా కష్టాలు వచ్చినా దొరుకుతున్నాయి, కర్మలు వచ్చినా దొరుకుతున్నాయి. మేము ఎట్లా ఇక్కడ ఉన్నా మా కొడుకులు కోడలు వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్య కళ్యాణాలకు పూజ చేస్తారు. మా మనవడికి జాబ్ వచ్చింది. ఏం జాబ్ వచ్చింది? అది సాఫ్ట్వేరా? బ్యాంక్ దా? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నెల 2 నెలలు అయింది. ఈ తండ్రికి స్వామివారి ఆశీస్సుల వల్లనే. స్వామి రాసిన వల్లే. మా అల్లుడు కూడా పెద్దలుడు ఒళ్ళు ఆడు కూడా బాగలేకపోతే ఇక్కడిగా మొక్కినాం. ఆయన ఒళ్ళు మంచిగా ఉంది ఇప్పుడు. బిడ్డ కొడుకు కూడా జాబ్ వచ్చింది. ఆయన బ్యాంకులో పని చేస్తుండు. మా కష్టాలు కర్మాలు వచ్చినా అన్ని తొలగదీస్తున్నారు దేవుడు. సంతోషం అంత మంచిది. పెళ్లి బాబు చెప్పేటికే పెళ్లి గానం పెళ్లి లగ్నం అన్నం లేని వాళ్ళకి అన్నం పిలిచి సందా ఇస్తున్నారు మాకు, మా వాళ్ళకి. సాయినగరం ఉన్న దంగాలు ఇల్లు పిలిచి తీసుకోమని సందాలు కూడా ఇస్తున్నారు. ఆ తండ్రి దయ వల్ల సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై. ఇంకెవరైనా ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే వచ్చేసినారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు వినాయకుడిని దాతగా అయితే ఉంటారు. వాళ్ళు కూడా క్యూ అంటే ఒకటి ఫస్ట్ ఎవరైతే పేరు అనౌన్స్ చేస్తారో వారే నెక్స్ట్ ఇయర్ విగ్రహాన్ని ఇస్తారన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ 2025 సంబంధించి విగ్రహదాత వచ్చేసి వారు ఇక్కడ ఉన్నారు. వారితోనైతే మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. జై గణపతి. జై గణేష్. వచ్చే సంవత్సరం మేము ఇద్దామని, మా పాప మ్యారేజ్ ఉంది. పాప మ్యారేజ్ ఒక 3 years బ్యాక్ కాలేదు. అయినాక ఇద్దాం అనేసి అన్నగాని ఇప్పుడు 3 years నెక్స్ట్ ఇయర్ ఇవ్వమని చెప్పిర్రు. నెక్స్ట్ ఇయర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అట్నే మా బాబు కూడా మంచి బీటెక్ అయిపోయింది. వానికి మంచి జాబ్ రావాలన్న కోరికతోటి వచ్చే సంవత్సరం వరకు వాని స్టడీ అయిపోతుంది. అందుకొరకు ఇద్దామని ఆలోచన. థ్యాంక్ యూ. మా పాప మ్యారేజ్ కోసమే ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇక మెయిన్ గా చూసినట్లయితే ఇక్కడ డెకరేషన్ ఉమేష్ గారు ఉన్నారు. సో ఈ డెకరేషన్ మనం చూస్తున్న డెకరేషన్ కూడా వారే మంచి డెకరేషన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా తనే డెకరేషన్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ మనం మాట్లాడిద్దాం అనుకున్నాం. సో తను లేడు అందుబాటులో. ఈసారి అయితే మాట్లాడిద్దాం. నమస్తే. జై శ్రీ గణేష్ ఉమేష్ గారు. జై శ్రీ గణేష్. సో ఎట్లా అనిపిస్తుంది డెకరేషన్ కానీ, యూత్ సపోర్ట్ కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై. స్వర్ణ గణపతి యూత్ సభ్యులైనా అందరైనా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. గత 3 సంవత్సరాల కాడ నుంచి నేనే చేస్తున్నా. ప్లానింగ్ అనేది మేము అనుకుంటాం కానీ మాకు అవైలబుల్ కరెక్ట్ దేవుడు సెట్ చేస్తాడేమో కానీ గణపతి వచ్చే విధంగా ఒక 5 days ముందే అది ఏ విధంగా అనేది మైండ్ లో అనేది సెట్ అవుతా ఉంటది. పర్ఫెక్ట్ సెట్ అయ్యే విధంగా ఆ దేవుడే మాకు సహకరిస్తూ ఉంటాడు. యూత్ సభ్యులు కూడా మంచిగా ఏ డిస్టర్బ్ ఉండదు. నీకు ఇష్టం వచ్చినట్టు నీది అనుకొని చేయండి అని ఫ్రీగా ఇష్ట పెడతారు కాబట్టి మనకి మైండ్ సెట్ లా ఫ్రీగా ఉంటది కాబట్టి మనం చేయగలుగుతాం. ఈ ఇబ్బంది ఇట్లా ఏం పెట్టరు. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా షాప్ పేరు అర్నా సౌండ్స్ అండ్ డెకరేషన్స్, ఆంధ్ర బ్యాంక్ అనే ఒక సంతోషంగా. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్. ఇక్కడ అన్న వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు. సో మనకు అన్నతో మాట్లాడదాం. అన్న ఏదో మీరు చెప్పబోతున్నారు. ఇప్పుడు మన ఉమేష్ డెకరేషన్ చేస్తున్నాడు చూడండి, 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం నుంచి ఆయన మా టీం మెంబర్స్ అయిపోయిండు. జై బోలో గణేష్ మహారాజ్ కి. స్వర్ణ గణపతి మా దాంట్లో టీం మెంబర్ ఆయన వచ్చేసిండు. ఎవరు మంచి సహకరిస్తాడు. ఎందుకంటే మనస్ఫూర్తిగా డెకరేషన్ అంటే ఏదో డెకరేషన్ వచ్చి మామ అనిపించినట్టు కాకుండా ఇప్పుడు మనవాడు చెప్పినట్టు ఆ స్వర్ణ గణపతి ఎట్లా అంటే మేము అనుకున్నది ఒక తీరు అనుకున్నా కూడా మొత్తం ఆయనే. ఎవరు స్వర్ణ గణపతి అనుకున్నది మేము అనుకున్నా కూడా ఆయన మంచి చేసుకోవాలని ఆయన కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ స్వర్ణ గణపతి మంచి సిస్టర్ మంచిగా మన మంచిగా ఎందుకంటే ఆయన అన్ని విధాలా సహకరించుకుంటూ ఇక్కడ మంచిగా ఆయన మొత్తానికి ఆయన ఏమనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సహకరిస్తారు. ప్రపంచంలో ఉన్న ఎవరు వచ్చి మొక్కుతారో అతను ఎవరు ఆయన్ని మా గణపతి మా స్వర్ణ గణపతిని ఎక్కడ ఉన్న వాళ్ళైనా వచ్చి మొక్కితే మనస్ఫూర్తిగా మొక్కితే 100% నెరవేరుతున్నాయి. ఇంకోటి
ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మొక్కితే మాత్రం 100% 200% అవుతాను సక్సెస్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది మెయిన్ మాకు కావాల్సింది. ఏదో మొక్కిపోయాలని కాదు, ఎందుకంటే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మొక్కుతున్నారు కదా, 100% అయితే సక్సెస్ చేస్తుంది. ముంబైలో లాల్ బాగ్ రాజా ఎట్లానో అట్లా మన తొర్రూరులో స్వర్ణ గణపతి అలా. ఓకే ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు నవ దంపతులు వచ్చారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు. ఆహా. లాస్ట్ ఇయర్ మన దంపతులలో వాళ్ళు ఏమన్నారంటే నాకు కళ్యాణం అయితే మాత్రం వచ్చి తప్పకుండా వచ్చి నేను పూజ కార్యక్రమం స్వామివారి సో మాట్లాడదాం వాళ్ళతో పూజకి కూర్చుంటామని చెప్పారు. అనుకుంటేనే ఇప్పుడు మన విద్యాల అవినాష్ గారు కానీ వాళ్ళ సతీమణి అని ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా మాకు చాలా సంతోషం. మాట్లాడిస్తాం. మా అల్లుడు సాయి చరణ్ ఆ. చిన్నప్పుడు ఇలానే పిల్లలతోనే వచ్చి కూర్చునేది. చిన్నప్పుడు ఇలాగనే పిల్లలతో వచ్చి కూర్చునేది. చిన్నప్పుడు మాకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇదే పిల్లలు మా అల్లుడిని చూసినట్టున్నది. ఎందుకంటే మా అల్లుడు కూడా అందరు ప్రకారం చిన్న పిల్లలాగానే ప్రతి ఇంటికి పోయి చందా అట్లా తీసుకొని వచ్చి గణపతికి సంబంధించింది మా తరపు నుంచి మేము ఏదైనా ఒకటి ఇస్తాం అని చెప్పేసి అప్పట్లో ఏం చేశారంటే చిన్న పిల్లలు అందరు కలిసి ఒక అమౌంట్ తో ఒక లడ్డు తీసుకొచ్చి పెట్టేది అన్నట్టు. అట్లే ఆనవాయితీ ఉంటే ఇప్పుడు లడ్డు 55 కేజీల వరకు వచ్చింది. మాకు ఒక చిన్న సంతోషకరమైన విషయం ఏంటిదంటే స్వర్ణ గణపతి 15వ సంవత్సరం సందర్భంగా మా అల్లునికి ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అది మాకు చాలా సంతోషకరం. మా అల్లుడు సాయి చరణ్. కంగ్రాట్స్ సాయి. ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్. గణపతిని ఎలా నమ్ముతావు, ఎలా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఐ మీన్ అంటే నాకు ఊహ తెలియదు ఫస్ట్. ఏదో వీళ్ళు అంటే మా మామయ్య పెడుతున్నారు అన్న వాళ్ళు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి, నేను కూడా ఈ ఏజ్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. మా ఫాదర్ అయితే మీ అంకుల్ వాళ్ళు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చేస్తుంటే ఏదో అయిపోయింది, చందా ఇచ్చేసి అక్కడ అయిపోయిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత అసలు వినాయకుడు అంటే ఏంటిది అని చెప్పి నేను ఇక్కడి నుంచే నేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టినా ఏం చేసినా కూడా నేను అట్లీస్ట్ ఇయర్లీ నేను ఎక్కడున్నా కూడా ఒక్కరోజు ఇక్కడికి వచ్చి దేవుని దండం పెట్టుకోబోతా. అంత ఐ మీన్ అంత పవర్ఫుల్ గాడ్. ఇంకొకటి ఏంటిదంటే ఏదో పెట్టాలి, అందరికి చూపెట్టాలి, పెద్ద పెద్ద ఆగమనలు చేయాలి అలాంటిది ఏముండదు. పూజల విషయంలో నేను చూసినంత వరకు అయితే నేను బయట కూడా చాలా వినాయకులు చూసినంత వరకు అయితే నేనైతే ఇంత నిష్టగా ఎవరు చూడలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కమిటీ సభ్యులు కూడా కొంతమంది చెప్పులు వేసుకోకుండా నీట్ గా వాళ్ళు ఏదున్నా కూడా మొత్తం అందరు సలహా తీసుకుంటారు చిన్నగా. ఇప్పుడు కొంతమంది ఎక్కడ వినాయకుడు పెట్టినాం అనుకో అంటే ప్రెసిడెంట్ అంటే వీళ్ళదే సలహా తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడు మన నరేష్ భయ్య కానీ మణి భయ్య కానీ ఎవరైనా కూడా వీళ్ళ సలహా తీసుకోవాలా అని చెప్పేసి ఉండదు. అన్న వాళ్ళు కూడా ఏ చిన్నది వచ్చినా కూడా నరేష్ అన్నైనా మణి అన్నైనా గణేష్ అయినా వీళ్ళంతా సాయన్న అయినా వీళ్ళంతా ఏదైనా కూడా చిన్న ఈవెంట్ అయినా ఏదైనా కూడా ప్రతి ఒక్కరిని కమిటీ సభ్యులు అందరూ ఐడియా తీసుకొని కూర్చొని అంటే డిస్కస్ చేసి చేస్తారు. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే డెఫినెట్లీ. ఇంకోటి ఏంటిదంటే ఏ విషయమైనా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా 15 years కాబట్టి ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇందులో ఒక భాగస్వామిని అయితే అనుకుంటూ సెలవు తీసుకున్నాను. జాబ్ ఎక్కడ చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో బేగంపేట. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు అయితే వచ్చేస్తారు. సో ఆమెతో అయితే మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ చెప్పండి అమ్మ మీ యొక్క అనుభవం. మేము అనుభవం 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి శరణ గణపతికి పూజ చేస్తున్నామండి. చేసి ఇక మధ్యలో ఒక్క వాళ్ళు గ్యాప్ తప్పిపోయినా లండన్ పోయినా ఇక 14 సంవత్సరాలు నేను చేసి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు స్వామివారి నవరాత్రుల్లో పార్టిసిపేట్ చేశాను. ఇక ఈ తండ్రి వల్ల నా మనవడు అమెరికా పోయాడు, మనవరాలు అమెరికా పోయింది, 3 కొడుకులు చెట్టయ్యారు. ఆ తండ్రి స్వర్ణ గణపతి మాకు అన్ని సాధించాడు. మాకు అన్నిట్లో మా పిల్లలంతా భారతదేశాలు పోయారు, మేము కూడా భారతదేశాలకు పోతున్నాం. లండన్ పోతున్నాం. లండన్ పోయి ఇచ్చిన మధ్యలో ఒక్క గ్యాప్ తప్పిపోయినా 15 సంవత్సరాలు. థ్యాంక్ యూ. అందరు చల్లగా ఉండాలి, నా పిల్లలు చల్లగా ఉండాలి, నా పిల్లల ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, నా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మన సంస్థ అందరు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తున్న చిన్న అబ్బాయి వచ్చేసి మన మెయిన్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ కిన్నెర సతీష్ గారు వారి యొక్క పెద్ద కుమారుడు. నాన్న నమస్తే. జై శ్రీ గణేశ. నీ పేరు నాన్న? నా పేరు షన్ను. చెన్ను. సో ఎట్లా అనిపిస్తుంది? మంచి డాడీ వాళ్ళ టీం అందరు కలిసి ఒక మంచి విగ్రహాన్ని పెట్టినారు కదా, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉందా? ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఫ్రెండ్స్ అన్నాడు సూపర్ అన్నారా? ఓకే సూపర్ నాన్న. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
చెప్పండి. జై గణపతి, ఆ, స్వర్ణ గణపతికి జై. ఉండు, స్వర్ణ గణపతి జై. ఆయన కూడా నేను కూడా 10-12 సంవత్సరాలు కూడా నమ్ముకుంటున్నా. ఇప్పుడు ఎక్కడ పోయినా ఆయన కూడా మాకు అన్నిట్లా సోరుకుంటూ అనుకున్న మాట కూడా ఆయన నిజర్చిండు. మొన్న కూడా నా కొడుకు కూడా జాబ్ వచ్చింది బ్యాంకులో హైదరాబాద్ లో. అబ్బాయి కూడా ఇప్పుడు రాలే, టైం దొరకలేదు, సుట్టి ఒక 5 అడుగుల తర్వాత వస్తానన్నాడు. ఆయన కూడా స్వర్ణ గణపతి దండం పెడతాను. నా వాళ్ళు కూడా మొన్న ఇప్పుడు 6 నెలల కింద ఉట్టిగా 2 కాళ్ళు పడిపోయినాయి. ఎవరి నర్సలే పూరా అందరూ గుర్తే. ఆయన కూడా నమ్మిన, నన్ను నడిపించి స్వామన్న, నేను నడిపిస్తే మళ్ళీ నీ 9 రోజులు ఇక్కడ పూజ చేసి దండం పెడతానని ఆయన కూడా నా కళ్ళు కూడా నడిపించాను. డాక్టర్లు కూడా గ్యారంటీ ఇలే నాకు ఆపరేషన్. సో ఆ స్వామివారిని మీరు మొక్కుకున్నాక అది సక్సెస్ అయింది. ఆయన స్వర్ణ గణపతి మాకు ఎప్పుడు తోడుండి ఇప్పుడు అందరికి ఆయన తోడుండాలి. అందరికి ఆయన ఆరోగ్యం మంచిగుంది, అందరిని కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి. ఆ తండ్రి ఎప్పుడు ఆ తండ్రి దగ్గర మీ ఇంట్లో పూజ చేసుకుంటాం. జై శ్రీ గణేశ, జై జై. సో చూశారు కదా, ఇది అండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లోని భగత్ నగర్లో స్వర్ణ గణపతి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన మండపానికి వచ్చేసి వాళ్ళ యూత్ సపోర్టుతోని ఏ విధంగా మరి స్వామివారి యొక్క నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి, వారి యొక్క అనుభవాలు గత 15 సంవత్సరాల నుండి కూడా అన్ని కూడా తెలుసుకున్నాం. ఇంకొక స్పెషల్ ఏంటంటే చవితి స్టార్ట్ అయిన మొదటి ఆదివారంలో అక్షరాభ్యాసం, అలాగే మొదటి శుక్రవారం కుంకుమ పూజ. మరి ప్రతి ఒక్కరికి ఆ కుంకుమ పూజలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు సిల్వర్ ఆ స్వామి యొక్క ప్రతిమ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎవరైతే దాతలు వచ్చి స్వామివారికి విరాళాలు ఇస్తారో వారు కూడా ఈ యూత్ లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అలా ప్రతి సంవత్సరం పెరుగుతూ రావడం కూడా సంతోషకరం. అలాగే ఇక్కడ విగ్రహం దాతకు చాలా మంది కూడా పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి యొక్క ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శించుకుంటే మరి 100% వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అందరి యొక్క నమ్మకం. ఆ విధంగా మరి ఈ స్వర్ణ గణపతి యొక్క మహిమలు చాలా ఉన్నాయి. సో మీరు కూడా మరి ఎక్కడైనా ఈ వీడియో చూసిన తర్వాత దర్శించుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై గణేశ, జై స్వర్ణ గణపతికి, జై స్వర్ణ గణపతికి. థ్యాంక్ యూ.